శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం ఆంజనేయ స్వామి వారు చూస్తూ ఉండగా సీతామ్మవారి దగ్గరికి రావణాసురుడు రావడం, ఆ సీతామ్మవారిని ప్రలోభ పెట్టేటువంటి మాటలు మాట్లాడడం, దానికి ప్రతి సమాధానంగా సీతామ్మవారు ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పడం, చివరికి నీవు గనక ఇలాగే ఉన్నట్లయితే ఆ రామచంద్రమూర్తి వారి యొక్క బాణాల ధాటికి నీవు నీ వారు కూడా మరణించక తప్పదు అని ఎక్కడికి వెళ్ళినా సరే రామబాణాలు నిన్ను వెంటాడతాయి ఈ చతుర్దశ భువనాలలో అని హెచ్చరిస్తారు సీతాదేవి. మరి ఆ తదుపరి రావణాసురుడు తిరిగి ఏమన్నా మాట్లాడా అన్న సంగతిని గురువందనాన్ని చేసుకుని మొదలు పెట్టుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. 22వ సర్గలో మనం ప్రవేశించాం. ఈ సర్గలో సీతకు 2 మాసాల గడువు ఇస్తాడు రావణాసురుడు. అంటే అప్పటికి 10 మాసాలు పూర్తయిపోయింది సీతామ్మవారు ఎత్తుకొని రాబడి. ఈ 2 మాసాలు నీకు గడువు అని హెచ్చరిస్తాడు ఆయన. ఆ తదుపరి ఇంకా ఏం మాట్లాడారో కూడా చూద్దాం. సీతయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిప ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనాం. ఆమె మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చాలా చాలా కఠోరంగా ఉన్నాయి, చెవులకి సంకటాలుగా ఉన్నాయి. తనకు అనుకూలంగా మాట్లాడుతుంది ఆమె అని అనుకున్నాడు రావణాసురుడు. కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలంగానే ఉన్నారు ఆమె. యథా యథా స్వాంతయిత్వా వశ్య శ్రీణాం తథా తథా యథా యథా ప్రియం వర్త పరిభూతస్తథా తథా. ఆడవాళ్ళు ఎంతగా మేము న్యాయమారి అడిగితే అంతగా నెత్తినెక్కుతారు. ఇది ఆడవాళ్లకు ఉన్నటువంటి లక్షణమేగా. అలా నేను ఎంతో న్యాయమారి నిన్ను అడిగితే నువ్వు అంత పరుషంగాను నువ్వు నాతో మాట్లాడుతున్నావు. సన్నిచ్చయతి మే క్రోధం త్వయి కామ సముత్థిత ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథి. ఇంకా నేనేమో నీ కోసం వెంపర్లాడుతున్నానా, నీవేమో నా కోసం ఏమాత్రము కూడా సుముఖత చూపకుండా ఉంటావా? వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిరణ బధ్యతే జనే తస్మిన్ స్వనుక్రోశ స్నేహశ్చ కిల జాయతే. ఎవరికైతే కామం ఒకరి మీద ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు, ఆ అటుపక్క వారు ఎవరైతే ఉన్నారో వారు ఎన్ని రకాలుగా దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉందామన్నా వారు ఏం మాట్లాడినా సరే వారి మీద కోపం రాదు. ఇది కాముకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. అదే నాకు కూడా ఉంది కాబట్టి ఓ సీత, నీ మీద నాకు కోపం రావటం లేదు. ఏతస్మాత్ కారణాన్న త్వాం ఘాతయామి వరానని. ఈ ఒక్క కారణం చేత నిన్ను సంహరించకుండా ఆగాను నేను. ఎందుకని? నువ్వు మాట్లాడిన ఒక్కొక్క మాట చాలా పరుషమైన మాటలు. వధార్హాం అవమానార్హాం మిథ్యాం ప్రవ్రజితేరతాం. ఇంకా అనేక రకాల అవమానాల పాలు చేయొచ్చు నిన్ను. అలాగే నిన్ను చంపివేయచ్చు కూడా నువ్వు మాట్లాడిన మాటలకి. పరుషాని హవాత్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయుక్త తవ మైథిలి దారుణ. ఓ మైథిలి, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కొక్క మాటకు ఒక్కొక్కసారి నేను చంపేయచ్చు, కానీ నేను ఆగాను. ఇవ ముక్త్వా తు వైదేహీం రావణో రాక్షసాధిప క్రోధ సంరంభ సంయుక్త సీతాముత్తరమబ్రవీత్. ఇలా కోపంతో ఊగిపోతున్నాడు ఆయన.
శరీరమంతా రావణాసురుడిది కోపంతో కంపించిపోతోంది. అలాంటి కోపాన్ని కూడా ఆపుకుంటూ తిరిగి మరల ఆవిడతో మాట్లాడుతున్నాడు. ద్వౌమాసౌ రక్షితవ్యో మే వ్యోవధిస్తే మయా కృతః తతశ్చైనమారోహ మమత్వం వరవర్ణిని. నిన్ను ఇంతకాలము ఇంత జాగ్రత్తగా చూసుకున్నది నాతో బాటుగా నీవు శయ్యాగారంలో పడక మంచాన్ని పంచుకుంటావని. ఇది నీకు 2 మాసాలు మాత్రమే గడువు. ఈ 2 మాసాలలో నేను నిర్ణయం మార్చుకోవాలి. లేకపోతే ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతి. 2 నెలల తర్వాత నీవు గనక నన్ను భర్తగా అంగీకరించనిచో మమత్వాం ప్రాతరాశార్థం ఆరంభంతే మహానసే. మహానసము అంటే పెద్ద వంటిల్లు. ఆ తర్వాత రోజు ఎప్పుడు 2 నెలల లోపు గనక నీవు నాతో పాటుగా శయ్యాగృహంలో పడక పంచుకుంటావా? సరే సరే. ఆ 2 నెలలు దాటినటువంటి మరుసటి రోజు పొద్దున్న మా వాళ్ళు మాకున్నటువంటి పెద్ద వంటిల్లిలో ఉదయం పూట పలహారంగా చేసి నిన్ను నాకు అందిస్తారు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అక్కడ సీతాదేవి ఎలాంటి మానసిక స్థితికి లోనై ఉంటారు ఆవిడ? తాం తర్జమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకీం దేవగంధర్వ గన్యాస్తా నిషేధురు వికృతే క్షణా. రావణాసురుడు వెనకాల 100 మంది వచ్చారు ఆడవాళ్ళని చెప్పుకున్నాం. ఆడవాళ్ళల్లో అందరూ కూడా దేవకాంతలే. వాళ్ళందరూ కూడా ఆ రావణాసురుడు చెప్పేటువంటి మాటలకి సీతాదేవి భయపడుతూ ఉంటే వీళ్ళు వెనకాల నుంచున్నారు కదా, రావణాసురుడు వెనకాల వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు. ముందు సీతకేసి మాత్రమే దృష్టి ఉంది. ఓష్ట ప్రకారైరపరా వక్రనేత్రైస్తథాపరా సీతాం ఆశ్వాసయామాసు తర్జితాం తేన రక్షస. అలా వేలు చూపించి భయపడుతున్నటువంటి రావణాసురుడు వెనకాల నుంచినటువంటి వీళ్ళందరూ కూడా ఆ సీతామ్మ వారి కేసు చూస్తూ కనుబొమ్మలు, పెదాలు, అనేక రకాల భావభావాలతోటి ఈ రావణుడు నిన్నేమీ చెయ్యలేడు అని వెనకాల నుంచి సైగలు చేస్తున్నారట వాళ్ళు. తాభిరాశ్వాసిత సీతా రావణం రాక్షసాధిపం వాచాత్మహితం వాక్యం వృత సౌందర్య గర్వితం. ఎప్పుడైతే వాళ్ళు ఇలాగ సైగలు చేశారో ఈవిడికి మళ్ళీ ధైర్యం వచ్చింది. దాంతో మళ్ళా ఇంకొంచెం ధైర్యం తెచ్చుకుని మళ్ళా రావణాసురుడితో సీతాదేవి మాట్లాడుతున్నారు. నూనం నతే జన కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థిత నివారతి ఉనత్వాం కర్మణోస్మాద్ గర్హితాత్. అసలు నిజంగా నీ మేలు కోరుకునేవాడు కానీ, నువ్వు బాగుపడాలని కోరుకునేవాడు కానీ ఈ లంకానగరంలో ఎవడూ లేడా? ఉంటే వాడెవడూ కూడా నువ్వు చేస్తున్నటువంటి ఏ దుష్కృత్యాన్ని ఇది తప్పు అని చెప్పేవాడు ఎవడూ లేడా? మాం హి ధర్మాత్మన పత్నీం సచీపతే త్వదన్య త్రిశ్లోకేషు ప్రార్థయేన్ మనసాపిక. ఇంకా దేవేంద్రుల వారికి శచీదేవి ఎలాగో నేను ఆ రామచంద్రమూర్తికి అలాగా దేవేంద్ర పత్నిని ఎవరైతే కోరుకోరో అలాగే నన్ను ఆ రమపత్నిని కూడా మరొకరు ఆశించడానికి లేదు. రాక్షసాధమరామస్య భార్యాం అమితతేజస ఉక్తవానసి యత్పాపం క్వ గతస్తస్య మోక్షసే. ఇంకా మిక్కిలి తేజశాలి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి వారి యొక్క భార్య అయినటువంటి నన్ను నీవు ఇలా తీసుకురావడం వల్ల నువ్వు ప్రాణాలతో ఉంటావనేమన్నా రూఢి ఉందా? యదా దృప్తస్య మాతంగః శశశ్చ సహితోవని తథా విరవద్రామః త్వం నీచ శశవత్ స్మృతః. అడవిలో ఏనుగు వెళ్తూ ఉంటుంది. ఏనుగు ముందు అడుగు వేస్తే ఎదురుకుండా ఉన్నటువంటి కుందేళ్ల గుంపంతా కూడా కకావికలై పారిపోతుంది. అది రాముడంటే. నువ్వేమో కుందేలు లాంటి వాడివి. లేకపోతే రాముడు ఏనుగైతే నువ్వు పెద్ద మీసాలు ఉన్నాయి కదా అని చెప్పి కుందేలు మీసం దువ్వి ఏనుగును గనక నీ లెక్కేమిటి అని అడిగితే ఉపయోగం ఏముంది? అలా రాముడు ఏనుగు లాంటి వాడు, నీవు నీచమైనటువంటి కుందేలు లాంటి వాడివి. సత్వమిక్ష్వాకునాథం వై క్షిపన్నిహ నరజ్యసే చక్షురోర్ విషయం తస్య నావత్ ఉపగచ్చసి. ఇంకా ఆయన కళ్ళు గప్పినను తీసుకొచ్చావు కదా, అలా తీసుకురావడం ఇలాంటి వాడికి అది సిగ్గనిపించలేదా? ఇమేతే నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే క్షితౌ న పతితే కస్మాత్ మామనార్యనిరీక్షతః.
ఈ ఎర్రటి నీ యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కళ్ళు నన్ను ఆశగా ఆపగా చూస్తున్నాయి కదా, అలాంటి కళ్ళు ఒక్కసారిగా కళ్ళ దాని లోపల నుంచి ఎందుకు బయటికి పడిపోవడం లేదు, పగిలిపోయి. తస్య ధర్మాత్మనః పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాం తే నజిహ్వా పాపశీర్యతే. ఆ మహానుభావుడైనటువంటి దశరథ మహారాజు కోడలుగా ఉన్నటువంటి నన్ను, రామచంద్రమూర్తికి భార్యగా ఉన్నటువంటి నన్ను అనేక రకాల దుర్భాషలతో మాట్లాడుతున్నావు కదా, అలాంటి నీ యొక్క నాలిక ఎందుకు చీలిపోవటం లేదు? అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మదశగ్రీవ భస్మార్హ తేజస. రాముడు నాకు అనుమతి ఇవ్వలేదు. దేనికి? నిన్ను భస్మీపటలం చేయడానికి. లేకపోతే ఈ క్షణంలో నిన్ను భస్మీపటలం చేస్తాను నా యొక్క తపప్రభావంతో. కానీ దానికి రామచంద్రమూర్తి అంగీకారం కావాలి. ఆ అంగీకారం లేదు కాబట్టి నా ముందు నువ్వు ఇలా నుంచి మాట్లాడుతూ బ్రతికిపోయావు అందావిడ. నాపహర్తుమహం శక్య త్వయా రామస్య ధీమతః విధివస్తవధార్థాయ విహితో నాత్ర సంశయ. అసలు నన్ను ఎత్తుకుని రావడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, కానీ నువ్వు ఎత్తుకొచ్చావు చూడు, అది నీ చావు మూడే ఎత్తుకొచ్చావు. లేకపోతే నువ్వు ఎత్తుకుని రాలేవు నన్ను. నీ ప్రాణాలు పోయే కాలం వచ్చింది. శూరేణ ధనభ్రాత బలై సమృతేన చ అపోహ్య రామం కస్మాద్ దారచౌర్యం త్వయాకృతం. మహానుభావుడైనటువంటి కుబేరుడికి తమ్ముడివే, సోదరుడివే. అలాంటి దిక్పాలకుడైనటువంటి కుబేరుడి యొక్క సోదరుడైనటువంటి నువ్వు ఇలా పరాయివాడి యొక్క భార్యను ఎత్తుకురావడం, దొంగతనం చేసి ఎత్తుకురావడం, ఇది నీకు తగునా అంది. సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిప వివృత్య నయనే క్రూరే జానకీం అన్వవైక్షత. ఆవిడ మాట్లాడిన మాటలకు ఆవిడని చంపేయాలనుంది ఈయనకి, కానీ ఏమీ చెయ్యలేడు. దాంతో గుడ్లు మిటకరించి గుడ్లు గిరగిరా తిప్పుతూ చూశాట ఆవిడకేసి. నీలజీమూత సంకాశో మహాభుజ శిరోధర సింహసత్వగతి శ్రీమాన్ దీప్త జిహ్వాగ్రలోచన. నల్లటి కారుమేఘంలా ఉంటాట ఆయన. అలాగే ఎగుభుజాలు, బ్రహ్మాండమైన ఎగుభుజాలు కలవాడు. అలాగే సింహం ఎలా నడుస్తుందో అలా నడిచేటువంటి వాడు. అలాగే బాగా మెరుస్తూ ఉన్నటువంటి ఎర్రటి కళ్ళు గలవాడు. చలాగ్రమకుట ప్రాంశు చిత్రమాల్యానులేపన రక్తమాల్యాంబరధర తప్తాంగత విభూషణ. కుటం పెట్టబడినటువంటి బంగారంతో చేయబడినటువంటి ఆభరణాలను ధరించాడు ఆయన. ఎర్రటి వస్త్రాలని పువ్వుల్ని ధరించాడు. అలాగే కిరీటం పైన ఆయన యొక్క కదలికలకి కిరీటం చెలిస్తోందిట. రకరకాలైనటువంటి అనులేపనాలన్నీ కూడా శరీరానికి రాసుకున్నాడు. శ్రోణీ సూత్రేణ మహతా మేచకేన సుసంవృత అమృతోత్పాదనధ్యేన భుజంగేన మందర. మందర పర్వతానికి అమృతాన్ని సాగరాన్ని చిలకడం కోసం వాసుకుని కడితే ఎలా ఉంటుందో అలా ఆయన ధరించినటువంటి యజ్ఞోపవీతం అలా ఉందట. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేంద్రవ సుశుభే అచల సంకాశ శృంగాభ్యామివ మందర. వరిష్టమైనటువంటి ఆయన యొక్క రెండు భుజాలు కూడా మందర పర్వతాల్లా ఉన్నాయటండి. తరుణాదిత్యవర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషిత రక్త పల్లవ పుష్పాభ్యాం అశోకాభ్యాం ఇవాచల. ఆయన పెట్టుకునేటువంటి రెండు కుండలాలు కూడా సూర్యకాంతులతో పోటీ పడుతున్నాయట. సకల్పవృక్ష ప్రతిమో వసంత ఇవమూర్తిమాన్. కల్పవృక్షం ఎలా ఉంటుందో దేవతాలోకాలలో అలా ఉన్నట్టు ఆయన వసంతుడే వచ్చి నుంచున్నాడా అన్నట్టుగా ఉన్నట్ట సుందరంగా. శ్మశాన చైత్ర ప్రతిమో భూషితోపి భయంకర. శ్మశానంలో ఉన్నటువంటి చైత్యం ఎలా ఉంటుందో ఎప్పుడు రావణాసురుడి గురించి చెప్పిన గమనించండి మీరు. సుందరకాండలో శ్మశాన చైత్య ప్రతిమ అంటారు. లేకపోతే అస్తంగతుడైనటువంటి సూర్యుడు తాలూకు రంగుతో ఉన్నాడు అంటారు. అస్తంగతుడైన సూర్యుడు కాసేపటికి ఏమవుతాడు? పూర్తిగా కిందకి దిగిపోతాడు, అంటే సూర్యకాంతి వెలవలపోతుంది. అలా రావణాసురుడు కూడా వెలవలపోతాడని అర్థం. ఇక్కడ కూడా శ్మశానంలో ఉన్నటువంటి చైత్య ప్రాసాదంలో ఉన్నట్ట. శ్మశానంలో 4 అంశాలు భవనం కడితే ఏమవుతుంది? దానికి ఏమైనా విలువ ఉంటుందా? అలా విలువలేనటువంటి రావణాసురుడు. అపేక్షమాణో వైదేహీం కోప సంరక్తలోచన ఉవాచ రావణ సీతాం భుజంగ ఇవనిశ్వసన్. కోపంతో ఊగిపోతున్నాడు ఈయన. వేడి వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు.
ఆ నిట్టూర్పుల మధ్యన సీతాదేవితో ఇలా మాట్లాడుతున్నాడు. అనయేనాభిసంపన్నం అర్థహీన మనువ్రతే నాశయామ్యహమద్యత్వాం సూర్యసంధ్యామివోచ. ఇంకా ఓ అక్కడ ఆ సీతాదేవితో మాట్లాడేటువంటి మాటలు చాలా చాలా పరుషంగా ఉన్నాయటండి. ఇంకా సూర్యకాంతి ఎప్పుడైతే దిగిపోతూ వెలవెలబోతుందో అలా నిన్ను కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తానని చెప్తున్నాడు. ఇచ్చుక్త్వా మైథిలీం రాజాం రావణ శత్రురావణ సన్నిదేశా సర్వా రాక్షసీర్ దర్శన. ఇక్కడ రావణాసురుడు రామచంద్రమూర్తి వారిని అస్తమిస్తున్నటువంటి సూర్యుడితో పోల్చాడు. అస్తమిస్తున్న సూర్యుడు వెలుగులు చెమ్మలేడుగా, అలాగే ఆ రాముడు కూడా నేను తీసుకెళ్ళడం జరగని పని అంటూ తన పక్కనే అప్పటిదాకా దూరంగా ఉన్నారు. అంటే రాక్షసీగణం అంతా కూడా సీతాదేవి దగ్గరలోనే కూర్చునేవారు. రావణాసురుడు ఎప్పుడు వచ్చాడో వీళ్ళందరూ దూరంగా వీళ్ళు నిలబడ్డారు. మళ్ళీ వాళ్ళకేసి చూశాడు. వాళ్ళు వెంటనే చేతులు కట్టుకొచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు చెప్తున్నాడు. ఏకాక్షీం ఏకకర్ణాంచ కర్ణప్రావరణం తథా గోకర్ణీం హస్తికర్ణీంచ లంబకర్ణీం అకర్ణికాం హస్తిపాద్యస్వపాదౌ చ గోపాదీం పాదచూళికాం ఏకాక్షీం ఏకపాదీం చ పృథుపాదీం అపాదికాం అతిమాత్ర శిరోగ్రీవాం అతిమాత్ర కుచోదరీం అతిమాత్రాస్యనేత్రాంచ దీర్ఘజిహ్వాం అజిహ్వికాం అనాసికాం సింహముఖీం గోముఖీం శోకరీముఖీం యథాం అశ్వదగా సీతాం క్షిప్రం భవతి జానకీ. రకరకాలైనటువంటి ఆకారాల్లో అలంకారాల్లో వీళ్ళందరూ కూడా రాక్షసీగణమంతా కనబడుతున్నారు. అలా కనబడుతూ ఉన్నటువంటి ఆ రాక్షసీగణంతో ఈయన అంటున్నాడు. తథా కృతరాక్షస్య సర్వాక్షిప్తం సమేత్య చ ప్రతిలోమానులోమైశ్చ సామదానాది భేదనై. సరే చలో ఆపండి. తథా కృతరాక్షస్య సర్వాక్షిప్రం సమేత్య చ ప్రతిలోమానులోమైశ్చ సామదానాది భేదనై ఆవర్జిత వైదేహిం దండస్యోద్యమనేన చ. ఓ రాక్షస స్త్రీలారా, మాటల్లో పెట్టి గాని మభ్యపెట్టి గాని సామం చేత గాని దానం చేత గాని, సామం అంటే ఆ రావణాసురుడు చాలా గొప్పవాడు, ఆ రాముడు ఎందుకు పనికిరానివాడు, ఆ రావణాసురుడిని పెళ్లి చేసుకో అని చెప్పడం, లేకపోతే కొన్ని వందల కోట్ల కార్షాపణాలు, ఆ శీనాంబరాలు ఇలాంటివన్నీ రావణుడు ఇస్తాడు పెళ్లి చేసుకో అని. ఇవన్నీ కాకపోతే 4 కొట్టైనా నాకు అనుకూలంగా వచ్చేట్లా చేయండి అన్నాడు ఆయన. చూసారా, దండస్యోద్యమనైన చ, కొట్టిగాని మీరు నాకేసి అనుకూలంగా మార్చండి అన్నాడు. ఇది ప్రథమాదిశ్య రాక్షేంద్ర పునః పునః కామం అనుపరీతాత్మా జానకి పరితర్జయత్. ఆ కామం వల్ల కళ్ళు మూసుకుపోయినటువంటి రావణాసురుడు ఆ వేలు చూపిస్తూ జాగ్రత్త 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 అంటూనే ఉన్నాడు ఆవిడకేసి. ఉపగమ్యార్థ క్షిప్రం రాక్షసి ధ్యానమాలిని పరిష్వజ్య రసగ్రీవమిదం వచనం బ్రవీత్. ఈ చెయ్య బాగా ఊపడంలో ఈయన కోపం పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం వల్ల ఆవిడని ఏమన్నా చేస్తాడేమో అని ఆయన వెనకాలే ఉన్నటువంటి ముద్దుల రాణి అయినటువంటి ధ్యానమాలిని వెంటనే ఆయన దగ్గరికి వచ్చింది. ఆ 2 జబ్బల కింద నుంచి చేతులు వేసి తనకేసి లాక్కుని పక్కకి తీసుకెళ్ళిపోయింది ఆవిడ. లేకపోతే రామాయణం ఒక్కడితో అయిపోయింది. మయా క్రీడ మహారాజా సీతయా కిం తవానయా వివర్ణయా కృపణయా మానుష్యా రాక్షసేశ్వర. ఓ రావణ, ఆ సీత నీకేం సరిపోతుందయ్యా? నేనున్నాను కదా, నాతో భోగాలను అనుభవించు. ఒక మానవ కాంత చిక్కిపోయి బక్క చిక్కిపోయినటువంటి ఆమె కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకు బతుకుతున్నటువంటి ఆమెతో నీకు ఆనందం ఎందుకు? నేనున్నానుగా నందావిడ. నూనమస్యా మహారాజా నదివ్యాన్ భోగసత్తమాన్ వేదాత్యమరశ్రేష్ఠ తౌ బాహుబలార్జితాన్ అకామాం కామయానస్య శరీరం ఉపదప్యతే ఇచ్ఛంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన. ఓ రావణ, నీకు తెలియందు కాదుగా, నిన్ను కోరుకున్న ఆమెతో ఆనందాన్ని అనుభవిస్తే ఆనందం బాగుంటుంది. నిన్ను కోరుకోనటువంటి ఆమెతో లేక నీవు కోరుకోనటువంటి ఆమెతో కనుక నీవు ఆనందం అనుభవించాలని చూస్తే అది వృధాయే కదా అందావిడ. ఏవ ముక్తస్తు రాక్షస్యాత్ సముక్షిప్తస్తతో బలి ప్రహసన్ మేఘసంకాసో రాక్షస స న్యవర్తత. దాంతో ఆవిడ చెప్పిన మాటలు నచ్చాయి రావణాసురుడికి. వికటాట్టహాసం చేసి ఆమె భుజం మీద చేయి వేసి వెనుదిరిగాడు.
ప్రసితా సదసగ్రీవ కంపయన్నివ మేదిని జ్వరద్భాస్కరవర్ణాభం ప్రవేశ నివేశనం. మనం ఇందాక చెప్పుకున్నాం, రావణాసురుడు వచ్చేటప్పుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. ఎందుకని? తన యొక్క అడుగుల చప్పుడు ఆవిడ గమనించి సుముఖంగా ఉండదేమో అని. ఎలాగూ సుముఖంగా ఉండదని తెలిసింది కదండి. దాంతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ తన యొక్క నివాసంలోకి వెళ్ళాట. దేవగంధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః పరివార్య దశగ్రీవం వివిస్తుత్ గృహోత్తమం. ఆ వెనకాల వచ్చినటువంటి 100 మంది దేవకాంతలు కూడా ఆయనతో పాటుగా లోపలికి వెళ్ళిపోయారు. సమైథిలీం ధర్మపరామవస్థితాం ప్రవేపమానాం పరిభర్శ్య రావణ విహాయ సీతాం మదనేన మోహిత స్వమేవ వేస్మ ప్రవేశ భాస్వరం. అలా వణికిపోతూ ఉన్నటువంటి ఆ సీతాదేవిని తీవ్రంగా భయపెట్టి ఆ రావణాసురుడు మదనమోహితుడై తాను బయలుదేరి తన యొక్క అంతఃపుర భవనాన్ని ప్రవేశించాట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 22 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.